ఇక ఫర్ ద పీపుల్ టాపిక్ వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బాధ్యతలు తీసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఆయన రాజకీయ జీవితంలో సతీ సమేతంగా బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భం చూసాం. ఎప్పుడు ఆయన కుటుంబ సభ్యులను కలుపుకొని సచివాలయానికి కానీ అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. బట్ ఈ 40 ఏళ్ల రాజకీయంలో మొట్టమొదటిసారిగా ఆయన సతీ సమేతంగా రావటం అనేది కోర్స్ ఒక మంచి పరిణామమే. కారణం, ఆయన జైల్లో ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడినటువంటి ఆయన శ్రీమతి, అలాగే ప్రజల్లో ధైర్యాన్ని నింపినటువంటి ఒక మోటివేషన్తో ఆమె ముందుకొచ్చి కొన్ని కుటుంబాలను కలవడం, అలాగే వాళ్ళకి ఆర్థిక సాయం ఇవ్వటం, దాంతోపాటు అనేక సమావేశాల్లో ఉద్రిక్తత వద్దు, దాడులు అసలే వద్దు, న్యాయం నిలబడుతుంది, నిజం గెలుస్తుంది అన్నటువంటి నినాదంతో ఆమె ఇచ్చినటువంటి పిలుపు, నిలబడినటువంటి స్థైర్యం, ఆమెను కూడా మనం ఇవాళ ముఖ్యమంత్రి గారితో పాటు చూడటం ఒక గౌరవంగానే భావించాలి. ఇక మరో విషయానికి వస్తే ప్రధానంగా మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. ఏమని? ఖచ్చితంగా మళ్ళీ మనము అధికారంలోకి వస్తాము అని. ఫైన్, ఎవరికైనా ఒక నమ్మకం ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం పెద్దగా విభేదించక్కర్లా. బట్ ఎప్పుడు విభేదించాలి? విశ్లేషణ అవసరమైనప్పుడు మాట్లాడాలి. ఆ విశ్లేషణ ఏంటి? 4.5 సంవత్సరాలుగా చేసి చూసి జనం విసిగిపోయారు, చెప్పిన మాలాంటాళ్ళు కూడా అలసిపోయారు. బట్ మళ్ళీ మొదలు పెడతారట. జనంతో కలిసి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి వస్తుందట. 100 తప్పులు లెక్క పెడతారట. లెక్క పెట్టిన తర్వాత మరి ఏం చేస్తారో చూడాలి. మరి ముఖ్యమంత్రి గారికి 1 to 100 తప్పు లేకుండా చదవగలరా? 1 2 3 అని మరి పసిపిల్లలకు వచ్చు, కానీ ముఖ్యమంత్రికి రాదేమో అన్నటువంటి సందేహం ప్రజల్లో వస్తుంది. కారణం ఏంటి? ఆయన ఉపన్యాసాలు విన్నప్పుడు, ఆయన మాటలు గమనించినప్పుడు, ఆయన బలహీనత అర్థం చేసుకున్నప్పుడు ఇవాళ ప్రజలందరికీ ఒకటే 1 to 1 ఆయన ఎక్కాలు చదవగలరా? మేబీ. ఓకే, ఫైన్, దాన్ని వదిలేద్దాం. ఇక మరో విషయానికి వస్తే, బహుశా విధ్వంస పాలన ఆగిపోయింది అన్నటువంటిది చాలా ఘాటుగా వింటున్నాం. గత ముఖ్యమంత్రిపై ఉన్నటువంటి విశ్లేషణలు ఏ రాజకీయ నాయకుడి మీద లేవు. ఆరోపణలు కూడా అలాంటివే ఉన్నాయి, వాస్తవాలు కూడా వాటిని మించి ఉన్నాయి. కానీ ఆయనకు అర్థం కాలేదట. చూద్దాం, అర్థమయ్యేట్టు ప్రజలు చెప్పారు, ఇంకా అర్థం కాలేదన్నది అబద్ధం. అబద్ధాన్ని మళ్ళీ ప్రచారంలోకి తీసుకొస్తే మాత్రం జనం ఏం చేస్తారో, ఎలా చేస్తారో, ఎలా స్పందిస్తారో అది కూడా చూద్దాం. ఇదే చర్చనీయాంశమైనటువంటి అంశం ఇవాళ ఫర్ ది పీపుల్లో. మొదటిగా ముప్పాళ్ళ సుబ్బారావు గారు, ఆయన ప్రముఖ లాయరే కాదు, అలాగే మానవ హక్కుల సంఘానికి కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. నిజానికి ఈ 4.5 ఏళ్లలో సుబ్బారావు గారు మానవ హక్కుల హరణ మాత్రమే చూసుంటారు. అసలు మనుషులకి కొన్ని హక్కులు ఉంటాయి అన్నటువంటి గుర్తింపు కానీ, లేకపోతే జ్ఞాపకం కానీ, విలువ కానీ గత పాలకపక్ష నాయకులకి లేవు అని మీరు ఎప్పుడూ పోరాడుతూనే ఉన్నారు. సుబ్బారావు మీట్లో ఉన్నారు. సుబ్బారావు గారి యొక్క టీవీలోనూ వాళ్ళ ప్రకటనలు చూశారు. ఆయన ఏదో 100 తప్పుల వరకు పరిశీలిస్తానని, తర్వాత తానేదో ప్రజల్లోకి వెళ్తానని, ఈ ప్రస్తుత ప్రభుత్వం అప్పుడే ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుందనే ఒక భ్రమలో ఉన్నారు. ఎందుకంటే ఈ రోజునే సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వెంటనే మెగా డిఎస్సి నోటిఫికేషన్ మీద సంతకం పెట్టడం, అలాగనే ప్రజల ఆస్తికి
భద్రత లేకుండా తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని రద్దు చేస్తూ సంతకం పెట్టడం, అలానే పెన్షన్ల విషయం కానీ, అన్న క్యాంటీన్ విషయం కానీ, లేదంటే స్కిల్స్ యూత్ స్కిల్స్ విషయంలో కానీ ఈ 5 సంతకాలు పెట్టారు. ఇదే ఒక సంకేతం ఆయన సక్రమంగా ఇచ్చిన హామీల పట్ల దృష్టి కేంద్రీకరిస్తున్నాడని చెప్పేసి సచివాలయం. గతంలో మనం ఏం చూసాము, జగన్మోహన్ రెడ్డి కనుక సచివాలయానికి వెళ్ళాలంటే పరదాలు, లేకుంటే పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ, లేకుంటే కంచెలు వేయించుకొని ఆయన వెళ్ళాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజా ఆదరణతో, ప్రజా హర్షాల మధ్య సచివాలయానికి వెళ్ళాడు. ఇక్కడ ఒకటండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత ప్రజా వ్యతిరేకత మూటగట్టుకున్నాడంటే రాజ్య హింసకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించి వేశాడు. అలానే అమరావతి రైతులు తాము ఇచ్చిన భూమి విషయమై మేము ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమి ఇచ్చాము ఈ రాష్ట్రం కోసం, కాబట్టి మాతో అగ్రిమెంట్ చేసుకుంటారు, ఆ అగ్రిమెంట్ని అమలు చేయండి అని చెప్పేసి ఆందోళన చేస్తుంటే గ్రామాల్లో కవాతులు నిర్వహించారు, వేలాది కేసులు పెట్టారు, మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించారు. వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులని ఒక ముద్ర వేసి వాళ్ళని ఏ విధంగా హింసించారో మనం చూసాం. అదే పద్ధతి ప్రజా సంఘాల మీద కానివ్వండి, ఉద్యోగస్తుల మీద కానివ్వండి, ప్రతిపక్ష నాయకుల మీద కానివ్వండి, ఏ విధంగా విచారణ సంస్థలను ఉపయోగించుకొని దాడులు చేశారు, తప్పుడు కేసులు పెట్టారు, ఏ విధంగా వేధింపులకు గురి చేశారో చూసాం. ఇవన్నీ కూడా ఆయన ఏమనుకున్నాడంటే నేను బటన్లు నొక్కుతున్నాను కదా, వాళ్ళందరూ కూడా ఓట్లేస్తారు, మళ్ళా గెలిపిస్తారని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇంతకు ముందులా లేదు. వాళ్లే రాలా, మధ్యతరగతి విద్యావంతులు, సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది ఈ రోజున లేదు ఈ నియంత ప్రభుత్వాన్ని మార్చాలి కాబట్టి మనం బయటకు వచ్చి మన ఓటును సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి పట్టుదలతో కసితో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా తమ ఓటు అనే ఆయుధంతో గత ప్రభుత్వానికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీరు అనుభవించండి అని చెప్పేసి గుణపాఠం చెప్పారు. ఇక్కడ చాలా స్పష్టమండి, ప్రస్తుత ప్రభుత్వం మీద వాళ్ళు భయపడేది ఎందుకంటే ఎందుకు ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మేము బస్సు పెట్టుకొని రాయలసీమ, చిత్తూరు, తిరుపతి దగ్గర నుంచి ఉత్తరాంధ్ర చివరి వరకు ఎందుకు తిరుగుతున్నాం అన్నామంటే ఈ 5 సంవత్సరాల కాలంలో ల్యాండు, మైను, అలానే శాండు, వైను, ఇలాగ అనేక కుంభకోణాల్లో ఈ రోజున కోట్లాది రూపాయల కుంభకోణంలో అధికారులు ఆనాటి పాలక ప్రభుత్వం సభ్యులు ఉన్నారు. కాబట్టి ఈ రోజున విచారణ ప్రత్యేకమైన సచివాలయం నుంచి కానీ, సిట్ కార్యాలయం నుంచి కానీ, ఫైబర్ నెట్ కార్యాలయం నుంచి కానీ పత్రాలను తీసుకెళ్లి మటుమాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాటిని అడ్డంకు వేసి ఈ రోజున వాటిని దాని ప్రకారం విచారణ జరపడానికి ప్రయత్నం చేశారు. అలానే మధ్యలో ప్రధాన భూమిక ఉన్నది అని చెప్పేసి వాసుదేవరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన మీద సిఐడి వాళ్ళు కేసు కట్టారు. మద్యం దోపిడీకి సారథిగా వ్యవహరించారని చెప్పేసి దాంట్లో ఆయన పాత్ర కూడా ఉందని, ఆ కుంభకోణంలో ఉందని ఆయన మీద కేసు కట్టారు. కేసు కడితే పాపం ఇవాళ హైకోర్టుకు వచ్చారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేస్తే ఈ రోజున ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారు. కాబట్టి అవినీతి కుంభకోణాల్లో ఉన్నటువంటి అధికారులకు సైతం ఈ రోజున జైలు కూడి తప్పని పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు తనకి అనుకూలంగా అధికారులను రక్షించుకోవడానికో లేకపోతే కుంభకోణంలో భాగస్వాములైనటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి వంది మాగదులుగా ఉన్నటువంటి వాళ్ళని రక్షించుకోవడానికి వాళ్ళకు మనోధైర్యం ఇవ్వడానికి ఎలాంటి పదాలు వాడుతున్నారా అనే అనుమానం కలుగుతా ఉంది. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టమండి, ఈ రోజున అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. చివరికి ఎవరు అధికారులు కూడా వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించలేని పరిస్థితిలో ఉండిపోయి
న్యాయస్థానాలతో శిక్షలు వేయించుకున్నారు, న్యాయస్థానాలతో మాట్లాడారు. చివరికి డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు మేము మా ప్రాంతానికి మేము వెళ్ళిపోతాము, అలానే మేము సెలవు పెట్టి వెళ్ళిపోతాము, మాకు లాంగ్ లేవు అనే పరిస్థితి ఐఏఎస్లు ఐపీఎస్లు రావడం చాలా బాధాకరం. దేశ చరిత్రలో ఈ రాష్ట్రంలోనే అలాంటి సంఘటనలు జరుగుతున్నాయనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి ఐఏఎస్లు ఐఏఎస్ అనే దౌర్భాగ్య పరిస్థితికి వెళ్ళిపోయి ఐపీఎస్లు అందరికీ ఆదర్శంగా ఉండవలసిన వాళ్ళు ఈ రోజున జగన్ పోలీస్ సర్వీసులుగా వాళ్ళు వ్యవహరించేసి పార్టీకి క్రియాశీల కార్యకర్తలాగా వైఎస్ఆర్సీపీకి వ్యవహరించిన తర్వాత, అందుకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కదా, అయా పోలీస్ వారు మీరు ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్నారు, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఆ విధంగా కనుక మీరు ఉండటం ఇష్టం లేకపోతే మీ కాకి డ్రెస్ వదిలేసి ఖద్దరు డ్రెస్ వేసుకోండి బాబు, రాజకీయాల్లోకి వెళ్ళిపోండి అని చెప్పారు కదా. ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేదని న్యాయ వ్యవస్థ గగ్గోలు పెట్టింది కదా. అలానే రాజ్యాంగ హక్కులు హరించివేయబడుతున్నాయి, వాటిని పరిరక్షించడానికి మా శక్తి చాలటం లేదని న్యాయ వ్యవస్థ లాంటి వాళ్ళే ఆవేదన చెందారు కదా. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ న్యాయమూర్తులు తనకు అనుకూలంగా ఇవ్వటం లేదు తీర్పులని చెప్పేసని వాళ్ళని కూడా సోషల్ మీడియా ద్వారా అసభ్యకరంగా అవమానకరంగా పెట్టినప్పుడు రిజిస్ట్రార్ గారు వెళ్ళి సిఐడికి ఫిర్యాదు ఇస్తే చెత్తబుట్టలో పడేశారు కదా. యా సుధాకర్ గారు నమస్తే. అండ్ రజనీ గారు నమస్కారం అండి. యా మీకు కూడా గుడ్ ఈవినింగ్. సారీ. ఎస్ సుధాకర్ గారు సార్, అమరావతి జేఏసీ ఐక్య వేదికగా కన్వీనర్గా మీరు చేసినటువంటి పోరాటం, అలాగే అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినటువంటి ఆరాటం, బహుశా ఇవాళ కొంచెం గర్వంగా, కొంచెం ధైర్యంగా, కొద్దిగా నమ్మకంతో ఉన్నారేమో మీ ప్రాంత ప్రజలు. మీరు ముందుగా మీకను ప్యానెల్ వారికి మిగతా వారికి కూడా నమస్కారం అండి. ఇది నిజంగా మాలో ఒక నూతన ఉత్సాహాన్ని, ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి నరక యాతన పడి మాకు ప్రజలందరి మద్దతుతో ఈ ఉద్యమాన్ని ఒక విజయం సాధించే దిశగా తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. ఈ ఉద్యమం అనేది అపజయంతో ముగించేది కాదు, విజయం ఒక్కటే దీనికి మార్గం. ఆ విజయమే ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అనేటువంటి తపనతో అందరూ కలిసి మాకు ఎంతో సహకారం అందించారు. ముఖ్యంగా మీలాంటి వారు, మీడియా వారు, వీరందరూ కూడా మీరు చేసినటువంటి సహకారాన్ని అమరావతి ప్రజానికం, ముఖ్యంగా అమరావతి ఉద్యమకారులు ఎప్పటికీ మరవలేరు. దానికి మీకు సదా రుణపడి ఉంటాం. మీ అందరికీ కూడా అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ తరపున హృదయపూర్వక శిరస్సు. సుధాకర్ గారు, రుణపడ్డం అనే పదం వాడొద్దు, మా బాధ్యత అది. మమ్మల్ని మీరు కలుపుకోండి, మీ వేదనలో మేము కూడా ఒక భాగమే. అక్కడ మీ కన్నీళ్లు చూసిన తర్వాత మేము కలిసి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి బియాండ్ జర్నలిజం అంటూ దాన్ని కొద్దిగా పక్కన పెట్టేసి మీతో కలిసి నడిచినటువంటి మీ అద్భుత ఉద్యమంలో మేము భాగమైనందుకు మేము రుణపడి ఉంటాం మీకు. మీరు కాదు, మేము. ధన్యవాదాలు సార్. ఈరోజు ఎందుకంటే ఆ అమరావతి ఉద్యమం చూపించినటువంటి స్ఫూర్తి రాష్ట్ర వ్యాప్తంగా అయింది. కేవలం అమరావతి ఉద్యమమే కాదు, ప్రజలందరూ కూడా మనం ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి. ఆ రక్షించుకోవాలి అంటే మనం అందరం కూడా మనకు చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధమైనటువంటి ఓటుని సక్రమంగా వినియోగించుకోవాలని, ఎక్కడెక్కడ ఉండేటప్పటికీ కూడా ఈ ఓటుని అనేది మన బాధ్యత అని బారులు తీరి ప్రతి ఒక్క పోలింగ్ బూత్ లో కూడా చాలా లేట్ అయిందండి. అయినప్పటికీ కూడా ప్రజలందరూ ఎంతో సహనంతో వేచి చూసి మరీ ఓటు హక్కుని వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి నియంతలాగా వ్యవహరిస్తున్నటువంటి పాలకులకి బుద్ధి చెప్పకపోతే ఈ నియంతలకి ఇక అద్దు ఆపు లేకుండా ఉంటుంది అనేటువంటి భావనతో ఒక కసిగా, అంటే ఈ ప్రభుత్వాన్ని ఎట్లయినా మనం గద్దెదించాలి అని పంతం పట్టినటువంటి ప్రజలు తమ పంతాన్ని నెగ్గించుకొని ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని 164 స్థానాల్లో ఇచ్చి అద్భుతంగా దాదాపు 53% ఓటు బ్యాంకుని ఒక ఎన్డీఏ కూటమికి చేశారు. ఈ రోజు ప్రజలందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి, అమరావతి ఏకైక రాజధానిగా వర్ధిల్లిద్ది. కేవలం అమరావతి అభివృద్ధి కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందాలి. సుధాకర్ గారు, మరొక విషయాన్ని కూడా మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నా.
సుదీర్ఘకాలం మీరు ఉద్యమం చేస్తున్నప్పుడు అనేక ప్రయత్నాలు మిమ్మల్ని విభజించి పాలించాలన్న ప్రయత్నం జరిగింది. బట్ ఎప్పుడు ఎక్కడ చిన్న భేదాభిప్రాయం కూడా లేకుండా కలిసి పోరాడినటువంటి మీ సంస్కృతికి మాత్రం నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. కారణం ఏంటంటే ఎన్నో అపోహలు పెట్టారు, ఎన్నో ఆకర్షణలు చూయించారు. మీరు వస్తే చాలు అన్నట్టు మాట్లాడారు. అనేక మంది నాయకులను మీలాంటి వాళ్ళందరినీ ప్రయత్నించారు పక్కకి లాగాలని. ఆ అనుభవం కూడా మీకున్నది. దాని గురించి కూడా కొంచెం ఇవాళ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వాట్ యు సే? మీ అనుభవంలో ఇలాంటి ప్రయత్నాలు ఆ రోజున్న పాలకపక్షం చేయలేదా? తప్పకుండా చేసిందండి. ప్రత్యేకంగా ఒకానొక సందర్భంలో మొదటి 100 రోజుల్లో అయితే పూర్తిగా ప్రాణహాని కూడా తలపెట్టినటువంటిది. సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారు కూడా ఇతను యాక్టివ్ గా ఉన్నాడు, ఇతన్ని తొలగిస్తేనే ఉద్యమం ఆగిపోయితే అని చెప్పినటువంటి మాటలు కూడా విన్నామండి. ఎందుకంటే అయినా కూడా భయం వేయలేదు. ఎందుకంటే మనం చేస్తున్న ఒక ప్రజా పోరాటం. ఈ యొక్క పోరాటంలో తప్పకుండా విజయం సాధించాలి. ఎందరో జీవితాలు నాశనం అవుతాయని. అదే విధంగా ఎక్కడికక్కడ జైలుకి వెళ్తే, ఎందుకంటే రఘురామ కృష్ణరాజు గారిని కొట్టిన విధంగానే నన్ను కూడా ఒక డ్రోన్ కేసులో తీసుకువెళ్లి దాదాపు నా ఒంటిలో ఒక్క ఎముక కూడా మిగలకుండా కొట్టి ఇంటి దగ్గర పడేయాలి అనేటువంటి విధానంగా ఆ రోజు చేశారు. కాకపోతే పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యూహాత్మకంగా ఉద్యమం చేసి ఎక్కడా కూడా డౌన్ కాకుండా ఉండే విధంగా, మొరాలి అనే కాకుండా ఉండే విధంగా చెయ్యి ఉద్యమంలో. కాబట్టి ఎక్కడికక్కడ సమయస్ఫూర్తిగా తప్పుకుంటానే ఉద్యమాన్ని ఎక్కడా కూడా డౌన్ చేయొద్దు అని చెప్పినటువంటి మాటల్ని ఆదర్శంగా తీసుకొని కొన్ని సందర్భాల్లో భయానకమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు పెద్దల సూచనల మేరకు కొంతకాలం అజ్ఞాతం, ఒక 10-15 రోజులు అజ్ఞాతంగా ఉండి ముందస్తు బెయిల్ తెచ్చుకొని మళ్ళీ కూడా పోరాటంలో చేయడం జరిగింది. ఈ రోజు 2 రాష్ట్రాల్లోనే హైయెస్ట్ కేసులు, దాదాపు 102 కేసులు నా మీద ఈ రోజు బనాయించడం జరిగింది. నేను ఈ ఉద్యమం రానప్పుడు ఒక చార్టెడ్ అకౌంటెంట్ గా ఒక్క కేసు కూడా లేకుండా నా వృత్తిని నేను చేసుకునేవాడిని. కానీ అనేక సందర్భాల్లో బెదిరించారండి. ఒక్కోసారి కొంతమంది పెద్ద వ్యక్తులు చెబుతున్నప్పుడు వాళ్ళు చెప్పేవాళ్ళండి, ఏమంటే కేసుల సంగతి దేవుడు ఎరుగు, ముందు నీ ప్రాణ రక్షణ చూసుకో, నువ్వొక్కడివి ఎప్పుడు ఒంటరిగా తిరగబాకు, జనాలతోనే ఉండు, లేకపోతే ప్రాణహాని కూడా ఉంటుందంటే వాళ్ళకు ఒక్క మాటే చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నన్ను చంపటం పెద్ద విషయం కాదు, కానీ మేము సంయమనంగా పాటించేవాళ్ళం అండి. ఎంత రెచ్చగొట్టినా కూడా బూతులు అనేది మా నోటెమ్మట రాకుండా, అదే విధంగా మహిళలను కూడా ఎక్కడ బూతులు తిట్టవద్దని, మనం హింసాత్మకమైనటువంటి విధానంలో వెళ్తే మన అణిచివేయటం ప్రభుత్వం చాలా సులభంగా ఉంటుంది. ఎప్పుడు కూడా మనని అణిచివేయబడకుండా ఉండాలి అంటే అహింసా పద్ధతుల్లో మనం చేయాలి. సుధాకర్ గారు, వాస్తవం, అది వాస్తవం. ఏ ఉద్యమమైనా ఉగ్ర రూపం తీసుకుంటుంది అని అంటే అందులో ఎప్పుడైనా ఎవరైనా ఉద్యమకారులు తొందరపడి మాట్లాడితే మాత్రం మనం ఒక రోప్ ఇచ్చినట్టే పాలకపక్షానికి. అలాగే ఐఎమ్ జస్ట్ ఇన్వైటింగ్ ఫర్ డిన్నర్ రజనీ గారు, మిమ్మల్ని మీకు ఒక మంచి భోజనం పెట్టబోతున్నా, ఇప్పుడు చూయిస్తాను. మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి తెర మీదకి వచ్చేసాడు. మీరేదో కొంచెం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారేమో, కుదరదట, అస్సలు తప్పదట, బాధ్యత తీసుకోవాలట. ఆయన మాటల్లో మీలాంటి వాళ్లను విశ్రాంతి ఇచ్చే దశలో ఆయన లేరు. చూయిస్తా, అతను మారడు. ఒక్కసారి బయట చూడండి. కూడా తెలియనేటివి కాదు, కేవలం నేను మీ అందరికీ గుర్తు మాత్రమే చేస్తా ఉన్నా. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్ని కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్ని అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న
కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఎస్, మరొక పార్ట్ ఉన్నది. 5 ఏళ్లకు ఆయనకి మళ్ళీ ప్రత్యేక హోదా గుర్తొచ్చింది. అది కూడా వినండి. ఆ డిష్ కూడా మీకు ఇచ్చేస్తాను. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. ఇక మరొక విషయం కూడా ఉన్నది. మీకు పూర్తి మీ డిన్నర్ పెట్టాలి కదా, ఇంకొక డిష్ కూడా ఇస్తా. ఏది లేకపోయినా పాదయాత్ర ఉందిగా, ఇబ్బంది లేదుగా అంటున్నాడు. అది కూడా చూడండి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. రాబోయే రోజు ఎస్, ఇంకా అయిపోలేదు. నాకు మీ మీద గౌరవం ఎక్కువ కాబట్టి మరొక డిష్ కూడా ఇస్తాను. ఆయన 14 నెలలు పాదయాత్ర చేసిన అనుభవం ఉందట, ఓపిక ఉందట. దాంతోపాటు మరొక విషయం కూడా మనందరికీ గుర్తొస్తుంది. 16 నెలలు జైల్లో కూడా ఓపికగా ఉన్నావు కదా, అంత ఓపిక, అంత సహనం, రియల్లీ గ్రేట్. ఇక మరొక విషయం, 100 తప్పులు లెక్క పెడతాడట రజనీ గారు. ఆయనకి 1 to 100 మరి వచ్చో రాదో 1 2 3 అని లెక్క పెట్టడం ఐ డోంట్ నో. మీకు నమ్మకం ఉంటే చూడండి, ఆయన ఏదో అంటున్నాడు. టైం మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. ఎస్ సార్, రజనీ గారు, అలాగే సుబ్బారావు గారు, సుధాకర్ గారు, నేను రజనీ గారికి ఐ థింక్ ఫుల్ డిన్నర్ పెట్టేశాను. రజనీ గారు ఎలా ఉంది? సార్ బాగుంది సార్. ఏం మాట్లాడాలి ఇవాళ నుంచి, ఎవరిని ప్రశ్నించాలి, ఇక మాట్లాడుకోవడానికి ఏమీ లేవు. ఇక పరిపాలన అభివృద్ధి అనుకుంటే మళ్ళీ కూడా నేను మారను, నేను ఇంతే అని అంటున్నటువంటి ప్రత్యర్థి. సరే ఒక్కటి సార్, శత్రువు కూడా ఎలాంటి వాడు అనేది అంచనా వేయగలగాలి సార్. ఈ రాష్ట్ర ప్రజలు మ్యాజికల్ నమ్ముతారు సార్, లాజికల్ నమ్మరు. ఈరోజు 151 సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికైనా, 164 సీట్లు ఇచ్చిన కూటమికైనా వీళ్ళు, నాకు తెలిసి సార్, అంత మెజారిటీ ఎప్పుడు ఉండకూడదని నా వాదన. న్యూట్రల్ గా ఉండాలి. ప్రతిపక్షం అనేది ఒకటి అసెంబ్లీలో ఉండాలి, ప్రశ్నించాలి. దాంట్లోంచి ఫిల్టరే ఒక మంచి రిజల్ట్ బయటకు వస్తే బాగుంటుంది అని నేను చదువుకుంటున్నప్పటి నుంచి అనుకునేదానండి. అంటే నాకు అప్పట్లో వీళ్ళు మంచి వాళ్ళు చెడని తెలియదు కాబట్టి ఏదైతే మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక 10 సీట్లు ఉంటే చాలు, ప్రత్యర్థులు కూడా అంతే మంది కూర్చోవాలి.
ఒక ప్రపోజల్ పెట్టినప్పుడు విమర్శలు వాళ్ళు లేవనెత్తాలి. దాంట్లో ఏది మంచి అనేది తెలుసుకొని అది ఫిల్టర్ అయి బయటికి రావాలి. ఇలా రాజ్యాంగం గురించి కానీ, లా చదువుకునేటప్పుడు కానీ, సివిక్స్‌లో గానీ ప్రతీదీ ఈ రకంగా ఆలోచించేదాన్నండి. ఇప్పుడు ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక 3-4 డేస్ నుంచి ఆలోచిస్తున్నా, ఆయన వ్యూహం ఏదో ప్లాన్ చేస్తాడు అని. ఇంకొకటి సార్, శత్రువు ఒంటరిగా 151 సీట్లు గెలుచుకున్నాడు అంటే ఒక భయంకరమైన మ్యాజిక్‌లు చేసేసాడు. జనాలు లాజిక్‌లు నమ్మలేదు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ రోజుకి కూడా రాజేంద్ర గారు పులివెందల్లో తల్లి ప్రమోట్ చేయలేదు నా కొడుక్కి ఓటేయమని. చెల్లెళ్ళు ఓటేయకండి అంటూ ప్రమోట్ చేశారు. రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు. బీటెక్ రవి లాంటి యోధుడు అక్కడ నిలబడ్డాడు. అయినా సరే అంత తుఫాన్లో కూడా, సునామీలో కూడా బతికి బయటకు వచ్చాడు చూడండి. ఏంట్రా బాబు వీడి ధైర్యం, నాకే అర్థం కాలేదు సార్. ఇప్పుడు కూడా ఏమంత అంటే గెలిచింది కూటమి అయినప్పటికీ సార్, ఓటింగ్ చూసారా అండి? ఓటింగ్ ఇప్పటికి కూడా కొద్ది గొప్ప కదలకుండా ఉంది. ఒక జనసేన ఓటింగ్ సార్, ఒక కాపు ఓటింగ్ సార్, ఈ రెండు పక్కకు వచ్చి కూటమి గెలిచింది. ఈ జనసేన ఓటింగ్ సార్, ఈ కాపు ఓటింగ్ పూర్తిగా కోల్పోయింది ఈరోజు జగన్ గారి ప్రభుత్వం. ఈ రెండు తీసేస్తే మిగతా ఓటింగ్ మాత్రం చెక్కు చెదరలేదు సార్. సో అతని బలం అదే. నా ఓటింగ్ ఎక్కడికి పోలేదు. పులివెందల కూడా ఇంకా నన్నే నమ్ముతుంది. చిన్నాయిని చంపారని సిబిఐ చెప్తున్నా, ఈడీ కేసుల్లో ఉన్నానని ఇంకొకటి చెప్తున్నా, మా జగన్ గొప్పవాడు అని అనుకుంటూ ఉన్నారు. సో ఇక మళ్ళీ ఆట ఆడదాం. అప్పుడేమో ముఖ్యమంత్రిగా ఆడుకుందాం ఆంధ్ర అన్నాడు. ఇప్పుడు ఆట ఆడదాం ఆంధ్ర అంటూ మళ్ళీ కొత్త కాన్సెప్ట్తో వస్తున్నాడు. అప్పట్లో 14 నెలలు పాదయాత్ర చేశానన్నాడు. అదే రకంగా 16 నెలలు జైల్లో ఉన్నది కూడా గుర్తుపెట్టుకొని అక్కడికి వెళ్తే బెటర్గా ఉంటుంది. జనాల్లోకి రాకుండా ఉంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే అమాయకులైన జనం మళ్ళీ ఇలాంటి మ్యాజిక్లకి పడిపోతారేమో అనే రకంగా ఉంటుంది సార్. ఎనీవే, ప్రజలు తెలుసుకున్నారు, ప్రభుత్వాన్ని మార్చారు, కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు, రాజధాని నెలకొల్పడానికి, అభివృద్ధికి. ఇవన్నీ మాటలు సార్. చేతలు ఏంటంటే ఇంకా కూడా అత్తని మాయలోనే కొంత ఓటింగ్ ఉంది సార్. ఈసారి దాన్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాల్సినటువంటి బాధ్యత కీలకం సార్. జగన్ గారిని ఎప్పుడు రాజేంద్ర గారు మీరు తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. మన శత్రువు గెట్టోడు, అది మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. మీరు అన్నట్టు శత్రువు ఎంత ప్రమాదకారో బేరీజు వేసుకోకపోతే యుద్ధంలో మనం గెలవు. కోర్స్ మీరు అన్నట్టుగా ఇవాళ అత్యధికమైనటువంటి మెంబర్స్ ఉండొచ్చు, 164 మంది బలం ఉన్నా, బట్ ప్రమాదం ఎప్పుడూ పొంచే ఉంటుంది అన్నది రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి విషయం. మీరు అన్నట్టు మరొకటి, లాజిక్ మిస్ అవుతారు జనం, మ్యాజిక్కు మాత్రం బాగా దగ్గరవుతారు అన్నది కూడా పరమ వాస్తవం. అది చాలా ప్రాక్టికల్గా చెప్పారు మీరు. బికాజ్ మరొక సామెత కూడా చెప్పుకుంటూ ఉంటాం మనం, అబద్ధం మొత్తం ప్రపంచం తిరిగేలోపు నిజం మాత్రం గడప దాటదు అని. అదే ప్రమాదం జరిగింది కాబట్టే 5 సంవత్సరాల విధ్వంస పాలన జరిగింది అన్నటువంటి విశ్లేషణ ప్రజల ముందు చేసిన తర్వాత కూడా 40% వీళ్ళకి ఓట్లు ఎలా వచ్చినాయి అన్నటువంటి ప్రశ్నకు ఇప్పుడు సమాధానం వెతకవలసిందే. సమాధానం వచ్చాక దాన్ని సరిదిద్దుకోవాల్సిందే. ఇట్స్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రజనీ గారు. ఐ డూ అగ్రీ విత్ దట్. మరొకటి సుబ్బారావు, రాబోయే రోజుల్లో ఇప్పుడు విచారణకు కావాల్సినటువంటి అన్ని విషయాలను చట్టబద్ధంగా ప్రిపేర్ అవుతున్నారు. ఎవరెవరి మీద మనము చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలి అని. బట్ జగన్మోహన్ రెడ్డి మాటలు విన్న తర్వాత రేపు రాబోయేది కూడా మళ్ళీ విధ్వంసమే అన్నటువంటి అనుమానం కలుగుతోంది జనాలకు కూడా. అంత తేలిగ్గా పాలక పక్షానికి సజావుగా వదిలేయరు 100%. నా ఉద్దేశంలో సుబ్బారావు, ఇప్పుడున్న జైలు ఫ్యూచర్లో సరిపోవు, ఇప్పుడున్నటువంటి న్యాయస్థానాలు అస్సలు సరిపోవు. అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ల యొక్క అపాయింట్మెంట్ కూడా జిల్లాల్లో కూడా విపరీతంగా పెంచాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మాత్రం నా అభిప్రాయం. మరి మీరేమంటారో, మీ అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకోదలుచుకున్నాం. చెప్పండి రాజేంద్ర గారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ప్రకటన
చిసుపాళ్ళు, 100 పాపాలు, 100 తప్పులు, ఇవన్నీ ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడే మాటల్లాగా అనిపిస్తున్నాయి తప్ప మ్మ్. అది వాస్తవికతగా దగ్గరగా లేదు. అంతేకాకుండా వాళ్ళ కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇవ్వడానికో, అలాగే ఉన్నటువంటి 11 మందిలో కూడా ఒక 7 మంది ఏమో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయని చెప్పేసి ఏదైతే నిరాశ నిస్పృహ ఉందో అలాంటి అంశాల నుంచి వాళ్ళకి కొంత ధైర్యాన్ని ఇచ్చేసి పార్టీని ముందుకు నడపడానికి ఇచ్చే ప్రకటనలాగా ఉన్నాయి తప్ప ఎక్కడైనా కానీ ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలల్లో, ఒక సంవత్సరమో ఎలా ఉంది, పని విధానం ఎలా ఉందని చూసి అప్పుడు మాట్లాడాలి. మ్మ్. కానీ ఇంకా ఛార్జ్ తీసుకోకుండానే, సచివాలయంలో అడుగు పెట్టకుండానే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ నుంచి అనేక పదాలు వాడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రత్యేక హోదా నువ్వు ఏమన్నావు గతంలో? నాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే నేను దెబ్బలాడి కేంద్రంలో ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నావు. మరి నువ్వేం తెచ్చావు? రాజ్యసభలో మీ యొక్క సభ్యులు కనుక మద్దతు ఇవ్వకపోతే ఏ బిల్లులు పాస్ అవ్వవు కదా. కానీ నువ్వు ప్రత్యేక హోదా అడగకుండా ఆ బిల్లులకి ఏ విధంగా రాజ్యసభలో మద్దతు ఇచ్చావు, మీ సభ్యుల చేత ఇప్పించావు? ఆనాడు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదా? ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి గుర్తు రాలేదా? ఈ రాష్ట్ర అభివృద్ధి గుర్తు రాలేదా? ఆ రోజు నీ మీద ఉన్న కేసులు మాత్రమే గుర్తొచ్చాయా? లేకుంటే మీ బాబాయిని చంపిన దాంట్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలు మాత్రమే కళ్ళ ముందు కనిపించారా? ఇవన్నీ ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదో ప్రత్యేక హోదా, ఈ రాష్ట్రం మీద ఏదో ప్రేమ వలగబోస్తున్నట్టు ఈ నటనలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రజలు నీకు ప్రత్యేక హోదా, ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావు, అనర్హుడు అని చెప్పేసి పక్కన పెట్టారు. ఇప్పుడు నువ్వేమైనా చేయాలంటే జనాల్లోకి వెళ్ళి మళ్ళా జనాలను మెప్పు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆయన ఆశ ఏంటంటే, నేను బటన్ నొక్కాను కదా, వాళ్ళందరూ కూడా నాకు ఓటేస్తారు సరిపోద్ది, మధ్యతరగతి వాళ్ళు, ఉద్యోగస్తులు, మేధావులు, విద్యావంతులు, డబ్బున్న వాళ్ళు వీళ్ళెవరో కూడా ఇంట్లో కూర్చుంటారు, ఈ ఓట్లతో నేను గెలిచిపోవచ్చు అనుకున్నాడు. కానీ ఈ రాష్ట్ర పరిస్థితి చూసిన తర్వాత పక్క దేశాల్లోనూ పక్క రాష్ట్రాల్లోనూ ఇళ్లలో ఓటుకు రానటువంటి మధ్యతరగతి ప్రజానీకం, మేధావులు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, శాస్త్రీయ దృక్పథం ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా అబ్బో ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే మనం అంతా కూడా లైన్లో నుంచి శ్రమపడైనా ఓటేసి రావాలని చెప్పేసి వాళ్ళందరూ ఓటును ఉపయోగించుకోవడం ద్వారా పాపం ఈయన కళ్ళగానే మిగిలిపోయినాయి. కాకపోతే ఇందాక సోదరు చెప్పినట్టుగా గతంలో ఎన్నికల్లో 2019లో 49% పైన జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి. అలాగనే టీడీపీకి 39% పైగా ఓట్లు వచ్చినాయి. అలానే జనసేనకి 7.5 7.8 వచ్చినాయి. ఈ రోజున అవన్నీ కలిసిన అనుకున్న రీతిలో ఓట్లను ఇంకా సంపాదించలేకపోయారనేది ఒక అభిప్రాయం నాకుంది. ఎంచేతంటే ప్రతి పార్టీకి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ ఉంటుంది. గతంలో వాళ్ళకి ఎంప్లాయీస్ చేశారు, ఈ రోజున ఎంప్లాయీస్ వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి, రాజ్యాంగకి వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. అన్నిటికన్నా కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చివరిలో ఒక ప్రధానమైన భూమిక పోషించింది. మా ఆస్తులకు భద్రత లేదు, మా ఆస్తులు కూడా మిగతా సచివాలయం లాగానో ప్రభుత్వ కార్యాలయంగానో తాకట్టు పెట్టేస్తాడు, మా ఆస్తులన్నింటి మీద కూడా పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మలు వేసుకుంటున్నాడు, ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరట అనేటువంటి ఒక భయానక పరిస్థితి నుంచి కూడా దాదాపుగా 5 నుంచి 7% వరకు ఓట్లు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఇటు కొట్టిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి వాళ్ళకి 40% ఉంది. కాబట్టి వాళ్ళు ఆ బలంతో మరలా అధికారం రావు ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తారు. కానీ ఒకటైతే వాస్తవం, మనం ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నప్పుడు ఓటమి మీద ప్రధాన బాధ్యత ఉందండి. సుబ్బారావు, మీరన్నట్టు కూటమి మీద ఉన్నటువంటి బాధ్యత మామూలుది కాదు, మొయ్యాల్సిన భారం చిన్న విషయం కూడా కాదు. సమన్వయం చేసుకెళ్ళటం కూడా సమస్యాత్మకమైనటువంటి విషయమే సుబ్బారావు, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే సుధాకర్ గారు,
అమరావతి నిర్మాణానికి ఇక అడ్డే లేదు అన్నటువంటి ఆనందం మీ కళ్ళల్లో ఆ ప్రాంత వాసుల్లో కనపడుతున్నటువంటి వాస్తవం. ఇప్పటికీ ఏవైనా లీగల్ మ్యాటర్స్ మీకు హడ్డులుగా నిలబడే అవకాశం ఉందన్నటువంటి సమాచారం ఏదైనా ఉందా? అటువంటిది ఏమీ లేదు సార్. ఎందుకంటే చాలా పటిష్టమైనటువంటి చట్టాలు రూపొందించడం జరిగింది తప్పనిసరిగా. ఎందుకంటే అనేక రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేవలం న్యాయస్థానాల్లో ఈ చట్టాలు చేసినటువంటి విధానంలో కానీ ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి మార్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దానిలో విజయం సాధించలేకపోయారు. ఆయన ప్రతిరోజు అనేక గడువులు పెట్టారు, అనేక రకాలుగా. ఇదిగో 2 నెలలకి 3 నెలలకి నేను వైజాగ్ వెళ్ళిపోతానని చెప్పారు. ఆయన వల్ల కాలేదు. ఆయన అనేక రకాల కూల్చివేతలు అన్ని చేశారు, కానీ అమరావతిని కూల్చడం ఆయన తరం కాలేదు. అందరూ న్యాయస్థానాల్లో గట్టిగా పోరాటం జరిగింది, దాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అయితే ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నేను ముప్పాళ్ళ సుబ్బారావు గారు చెప్పినట్టు పూర్తిగా ఏకీభవిస్తాను. ఆయన ఈరోజు కార్యకర్తల్లో మనోధైర్యాన్ని ఏర్పరచడానికి మాత్రమే అటువంటి భీకరమైనటువంటి పదాలు పలుకుతా ఉన్నారు. ఎందుకంటే ఒకవైపు బిఆర్ఎస్ ఆయన సోదరంగా ఆయన మద్దతు ఇచ్చేటువంటి వ్యక్తులైనటువంటి బిఆర్ఎస్ ఏ విధంగా తెలంగాణలో దెబ్బతింటుందో చూస్తా ఉన్నారు. ఈ రోజు రాజకీయాల్లో ఒక్కసారి గనక పతనం అంచుకు చేరితే అది నిలబెట్టుకోవడం చాలా, మళ్ళీ తిరిగి పైకి రావడం చాలా కష్టంగా ఉండేటువంటి విధానం. బిఆర్ఎస్ యొక్క పరిస్థితి కేవలం ఒక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే దాని తర్వాత వచ్చినటువంటి 4 నెలలకు వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సంపాదించలేనటువంటి దుస్థితిగా ఉంది. ప్రాంతీయ పార్టీలుగా బ్రతకటం అనేది చాలా కష్టసాధ్యం. ఇక్కడ తెలుగుదేశానికి ఒక రకమైనటువంటి వరాలుగా జగన్మోహన్ రెడ్డి అనేకం కల్పించాడు. తన పరిపాలన పరిపక్వత లేకపోవటం కానివ్వండి, లేకపోతే తనకుండేటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యల వలన అనేటువంటి భావనతో అనేటువంటి కానీ ఎన్నో అప్రజాస్వామిక పద్ధతులను అవలంబించాడు. ఎన్నో రకాలుగా చట్టాలను దుర్వినియోగం చేశాడు. ప్రజల యొక్క నాడిని పరిశీలించలేకపోయాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను డబ్బులు గనక ప్రజలకు చేరవేస్తే ఓటులు వాటంతటికి అవే పడతాయి అనేటువంటి విషయాన్ని ఆయన అనుకున్నాడు. ప్రజలు కేవలం డబ్బులు ఇస్తే, ప్రజలకి ఈ రోజు అందరూ చదువుకున్నారు, ఎవరు కూడా నీ సొంత డబ్బులు కాదు ఇచ్చేది, నువ్వు ఇచ్చేది, కానీ ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధిగా ఉంటేనే కదా మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నారు. ఈ ప్రభుత్వం అయినా సరే మేము మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే సుదీర్ఘ అనుభవం, రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ గత అధికారం లేనటువంటి 5 సంవత్సరాల కాలంలో అమరావతి ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో అంతకంటే వ్యక్తిగతంగా కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక ఇబ్బందులకు గురి చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూటమి వ్యక్తుల్లో గాని, అలానే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎన్ని రకాలుగా కనీసం ఈ భూభాగంలో అడుగు పెట్టడానికి కూడా వీల్లేదని క్షణానికి నిర్బంధించడం, క్షణానికి వ్యక్తిగత జీవితం మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు చేస్తూ మనిషిని ఏ విధంగా మానసికంగా కుంగదీయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేయడం జరిగింది. అంటే తీవ్రమైనటువంటి మానసిక క్షోభకు గురి చేసే విధంగా మాట్లాడటం చూసే ఉన్నాం. ఇవన్నీ గమనించినటువంటి సుధాకర్ గారు, మీరు ఒక విలువైన విషయాన్ని చెప్పారు. ఒకటి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోవటం. మరొకటి, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోవటం, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మిగిలిపోవటం. ఎక్సలెంట్. ఎందుకనంటే కనీసం సాక్ష్యాధారాలు లేకుండా అనుభవజ్ఞుడైనటువంటి ఒక నాయకుడిని నిర్దాక్షిణ్యంగా జైల్లో పెడితే ఇక్కడ తెలంగాణ నాయకులు మాట్లాడినటువంటి మాటలకు నేచర్, నేను గాడ్ అనను కానీ నేచర్ అంట, ఆ నేచర్ ఇచ్చినటువంటి శిక్ష ఏంటి అని అంటే మీరు పనికిరారా రాజకీయాల్లోనని ఇక్కడ తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఉంది చూడండి. అది ప్రకృతి. అలాగే రజనీ గారు, మీ ముందు ఒక ప్రపోజల్ పెట్టదలుచుకున్నా. మన దేశం మీద ఔరంగజేబు అనేకమైనటువంటి దేవాలయాల మీద, మాన్యుమెంట్స్ మీద, ఇక్కడున్నటువంటి సాంప్రదాయ సంస్కృతుల మీద దాడి చేసి ఇవాళ మనం కొన్ని ప్రాంతాలకు వెళితే అవి అలానే కనపడుతూ ఉంటాయి. దేశం యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అలాగే దుర్మార్గుల దాడిని కూడా మనం మర్చిపోకుండా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికీ చూస్తూనే ఉంటాం. నేనేమంటానంటే
మొట్టమొదటి విధ్వంసకారుడుగా అతను చేసినటువంటి పని ప్రజావేదిక కూలగొట్టడం. దాన్ని మళ్ళీ నిర్మించటం అనేది ఐ డోంట్ థింక్ సో, ఇట్స్ నాట్ గుడ్. నేను దాన్ని అలానే ఉంచమంటున్నా. ఎందుకంటే మనం హిట్లర్ని మర్చిపోకూడదు కదా. అలాగే హిరోషిమా మీద బాంబు దాడి జరిగింది కూడా ఇప్పటికీ మర్చిపోవటలేదుగా. అవే దృశ్యాలు గుర్తుగా పెట్టుకున్నాంగా. ముఖ్యమంత్రిగా వచ్చిన వాడు చేసినటువంటి మొట్టమొదటి విధ్వంసం అలానే ఉంటే జనాలు ఎప్పటికీ మర్చిపోరు. మళ్ళీ పునర్నిర్మాణం చేస్తే మర్చిపోతారు. వాట్ యు సే రజనీ గారు? సార్ ఆడిబుల్ సార్? యా, ఎస్, వెల్కమ్. రజనీ గారు మీరు మాట్లాడొచ్చు. యా, నౌ యూ కెన్. 100% రాజేంద్ర గారు, మీరు మంచి ఒక జ్ఞాపికని. సార్ ఆడిబుల్ సార్? యా ప్లీజ్, వెల్కమ్. బాగుంది సార్, వినపడుతుందండి? పర్ఫెక్ట్ అండి. సార్, ఈరోజు ఔరంగజేబు దాడిని ఏదైతే మీరు ఐ థింక్ సమ్ వైఫై ప్రాబ్లం రజనీ గారు. ఎప్పుడు రెక్టిఫై అవుతుందో అప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి ప్లీజ్. మీ దగ్గర నుంచి ఈ అభిప్రాయం చాలా అవసరం అనుకుంటున్నాను. అలాగే సుధాకర్ గారు, సుబ్బారావు గారు, నా అభిప్రాయంతో మీరు ఏకీభవించే అవకాశం ఉందా? సార్ రజనీ గారు, ఓకే. సార్ ఇక్కడ ప్రజావేదిక మీరు చెప్పినట్టుగానే దాన్ని అలాగే ఫ్రేమ్ కట్టించి ఈ 2019, 2024 పరిపాలన వలన విధ్వంసమైన ప్రజావేదిక, ప్రజల భవిష్యత్తు అంటూ గుర్తు చేస్తూ ఉంటే అలా పోతున్నప్పుడు అదిగదిగో ఆ టైంలో 2024 టైంలో అలా చేసేదారు, 2019లో అలా అయిందని మేము మా పిల్లలకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి కూడా చెప్పుకోవాలండి. ఇదిగోండి ఈ అమరావతి ఒకప్పుడు ఎలా ఉండేదో తెలుసా, ఎలా చేస్తాడో తెలుసా. ఇవన్నీ జ్ఞాపికలు సార్, ఇవన్నీ జ్ఞాపికలు. సో ఇటువంటివి మనం ఖచ్చితంగా పురస్కరించుకుంటే మళ్ళీ బజార్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తానన్నాడు చూడండి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ నాయన వద్దు బాబోయ్, మొన్న ప్రజావేదిక పడగొట్టో, రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశావని అతని వల్ల విధ్వంసమైంది. ప్రతిది ఫ్రేమ్ చేసి 2019, 2024లో విధ్వంసం అని ఒక బుక్ వచ్చింది రాజేంద్ర గారు. బహుశా ఆ బుక్ లో ప్రతి పిన్ టు పిన్ అది జగన్ గారి తీపి గుర్తులుగా రాష్ట్రానికి మిగిలిపోవాలి. పాదయాత్ర చేస్తానన్నాడు. మళ్ళీ జీవో నెంబర్ 1 మనం వెలుగులోకి తీసుకొస్తే ఏమైపోతుంది? మళ్ళీ రోడ్ల మీద తిరుగుతాడా? గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్న టైంలో ఇలాంటి తొక్కదో జీవోలు పెట్టకపోవడం వల్ల ఆయన రోడ్డెంబడి తిరిగి రాష్ట్రాన్ని రావణ కష్టం చేశాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన కోసం తీపి గుర్తుగా ఆయన పెట్టినటువంటి జీవో నెంబర్ 1 దృష్ట్యా ఆయన కనీసం లోకేష్ గారిని స్టూల్ మీద కూడా ఎక్కనివ్వలేదండి. మాట్లాడుతున్న మైక్ ఆపేశారండి. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్యం. ఏదో ఎప్పుడో లార్డ్ మెకల్ రాసినటువంటి ఐపీసీ కాకుండా మనం రాజ్యాంగం రాసుకున్నాం చూడండి. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోబట్టి ఈరోజు మళ్ళీ ప్రజాస్వామ్యంలో మళ్ళీ మనం మనగలుగుతున్నాం, గెలవగలిగినాం. సో ఇక్కడ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసాన్ని మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవాలంటే ప్రతిదీ తీపి జ్ఞాపిక కాదండి, చేదు జ్ఞాపిక మళ్ళీ మనకి గుర్తు తెచ్చుకునేలాగా ఉండాలండి. మీరు చెప్పినట్టు ప్రజావేదిక కాదండి, అమరావతిలో 29 అంటే 2019, 2024 టైంలో అమరావతి ఎలా ఉంది, ఇసుక ఎలా తవ్వుకెళ్లారు, ఇవన్నీ ఫోటోలు కట్టి, ఫ్లెక్సీలు కట్టి విధ్వంసం 1, విధ్వంసం 2, విధ్వంసం 3 అంటే ఫ్రేమ్ కట్టించాలా? ఆయన బజార్లో ప్రచారానికి వెళ్తాడు చూడండి, అదిగో ఆ ఫ్లెక్సీలో ఉంది ఏనే బాబు, ఆ పాపం ఒక దళితుడిని చంపేశాడు, సుధాకర్ గారికి ఆగతి పట్టించారు, ఒక ఆడబిడ్డని ఇలా చేశారు. ఇవన్నీ ఫ్రేములు కట్టిస్తుంటే ఎలా అమ్మ రోడ్డు మీద నడుస్తావు? ఇవన్నీ అబద్ధాలా? అనంతబాబు మీద చేసావుగా, పాపం సుబ్రహ్మణ్యంకి ఏ గతి పట్టించావు? ఇవన్నీ కూడా ఫ్రేములు కట్టిస్తే గడప దాటి ఏ బజార్లోకి వస్తాడో చెప్పాలండి. ఇంకా కూడా కడప ప్రజలు ఎలా నమ్మారో మాకైతే తెలియట్లా. అమరావతి ప్రజల్లో కూడా ముఖ్యంగా సుధాకర్ గారిని అడుగుతున్నామండి, ఎంత గొప్పగా ఉద్యమం చేశాం, ఎంత గొప్పగా ఆడబిడ్డల మీద తప్పుడు కేసులు వేశారు, ఇవన్నిటికీ పరిష్కారానికి ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా గర్జించారు. అయినా సరే ఇంకా ఎందుకు అన్ని ఓట్లు పడి
ఏమవుతుంది అమరావతిలో? మీకు 3 రాజధానులు కావాలా? 33,000 ఎకరాలు భూములు ఇచ్చిన రైతులే కదా మీరు. మీరు ఇంకా ఎందుకు జగన్ గారి పక్షాన ఉన్నారు? మీకు రాష్ట్రం నాశనం అయిపోవాలా? మీకు విధ్వంసమే కావాలా? దయచేసి సుధాకర్ గారు, మీరు అమరావతిలో రైతులు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నారు. ఈ ఓటింగ్ ఎవరున్నారో వాళ్ళ మనసులో బాధ ఏంటో, ఆవేదన ఏంటో, జగన్ గారి మీద అంత ప్రేమ ఏంటో, మ్యాజిక్ల్నే ఎందుకు లాజిక్లు నమ్మడం అనేసి మ్యాజిక్లు నమ్ముతున్నారు. దయచేసి అది తెలుసుకోండి. ఎందుకంటే 24 గెలిచింది కాదండి, 2029 కూడా మనమే నిలబడాలి. రానున్న కాలంలో ఒక దశాబ్ద కాలం వరకు మనం పరిపాలించగలిగితేనే అమరావతిని మళ్ళీ పునర్నిర్మించుకుంటాం. చూసారు కదా, పడిపోయిన వెంటనే పార్టీని ఎక్కడ భూస్థాపితం చేసేస్తారేమో, జనాలు ఇక్కడ ఉండకుండా పక్క పార్టీకి ఎలా వెళ్ళిపోతారేమో అన్నట్టు కార్యకర్తలకి బూస్టింగ్ ఇస్తున్నాడు. ఆ బూస్టింగ్ పర్యవసానం మళ్ళీ 29 గెలవాలన్న తపన. అంత సీన్ లేదండి. ఖచ్చితంగా విధ్వంసం పుస్తకం బయటికి రిలీజ్ చేయాలి, ఫ్రీగా పబ్లిష్ చేసి పంపించాలి. వీధులు మొత్తం సిద్ధం అని పెట్టించుకున్న పోస్టర్ కి విరుద్ధంగా విధ్వంసం అని ఇప్పుడు మనం పెట్టించాలి. ఇది 2029 వరకు ఈ పోస్టర్లు అంతే రన్ అవుతూ ఉండాలి. రోడ్డు మీద తిరగడానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడి, దేవాలయాల మీద జరుగుతున్న దాడులను చూసి సిగ్గుపడి, గతంలో ఇలా జరిగింది అలా జరిగింది అన్ని తెలుసుకుంటే రోడ్డు మీదకి రాలేరండి. ఇప్పుడు అసెంబ్లీలో రాకుండా చేసాం, మళ్ళీ ఈ రోజు పాదయాత్ర అన్నారు కాబట్టి రోడ్డు మీద రానికన్నా చేస్తాం. సిబిఐ కేసులు తిరగదవితే కోర్టుకి వెళ్ళి సాక్ష్యాలు చెప్పుకోవాల్సి వస్తుందండి. సో ఖచ్చితంగా మళ్ళీ మ్యాజిక్లు చేయడానికి సిద్ధమైపోయాడు. మళ్ళీ జనాలు మాయలో పడకుండా మనం దానికి తగ్గ కార్యాచరణ కూడా చేయాలండి. బాబు గారు చేసే తప్పు, అభివృద్ధి పదంలో వెళ్ళిపోతూ ఉంటారు, అవతలవాడు చేసే మ్యాజిక్ల్ని పట్టించుకోరు. సరే వాడేదో పిల్లి గంతులు వేస్తున్నాడు అనుకున్నాడు, పిల్లి గంతులు కాదండి సార్, పులి అరుపులు. ఆ పులి అరుపుల్ని గాండ్రించిస్తున్నాడు. సో ఖచ్చితంగా దానికి కూడా మనం ఆనకట్టలు కట్టాలంటే విధ్వంసం అంతా రిలీజ్ చేయాలి. సిద్ధాంతం పెట్టాడు చూడండి పోస్టర్లు, ఆ మాదిరిగా పెడితే తప్ప రోడ్డు మీద కండా తిరగనీయకుండా చేయాలి సార్ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని అని నా ఆలోచన అండి. ఎస్, మీ భాష కానీ మీ భావం కానీ వచ్చినటువంటిది ముఖ్యంగా బాధ నుంచే. ఒక విముక్తి నుంచి బయటకు వచ్చిన తర్వాత అమరావతి ప్రాంత వాసులు ఇంకా కొన్ని ఓట్లు ఎందుకు వేశారు అన్నటువంటి మీ ప్రశ్నలో చాలా లోతైనటువంటి అర్థం ఉన్నది, ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. బట్ నేను మన సుధాకర్ గారిని ఒక్కళ్ళని కేంద్రీకరించి మీరు సమాధానం చెప్పాలి అన్నట్టుగా కాదు, కానీ బట్ మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనందరం దీని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది అన్నది కూడా ఒక నిర్వివాదాంశం సుధాకర్ గారు. రెండోది, చివరిగా మన సోదరి మాట్లాడిన తర్వాత నాకు ఇంకొకటి కూడా అనిపిస్తుంది, అసలు మ్యూజియమే పెట్టాలేమో. ఈ విధ్వంసం మొత్తం కేసులు అన్నీ అలా వెళుతూ ఉంటే ఎవరి మీదైతే కేసులు పెట్టారో, చాలా సర్ప్రైజింగ్ ఏంటంటే దళితుల మీద కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎవరి మీద పెట్టారు, ఎవరికి చేతులకి బేడీలు వేసి తీసుకెళ్లారు అన్నటువంటిది కూడా ఈ రాబోయే తరం. ఇంకా మన రజనీ గారికి మనమళ్ళకి మునిమనమళ్ళకు కూడా చూయించాలన్నంత కసి ఉన్నది. నిజం, ఖచ్చితంగా ఇలాంటివి అలా దృశ్యరూపకంగా ఉండాల్సిందే, ఒక మ్యూజియం కట్టాల్సిందే. మరొక ప్రపోజల్ కూడా సుధాకర్ గారు, అమరావతి ప్రాంతంలో ఒక స్తూపాన్ని నిర్మించాలి అన్నటువంటి నా నిర్ణయానికి మీ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, జేఏసీ వాళ్ళు కూడా మద్దతు పలికారు. ముఖ్యంగా ప్రధాన నాయకుడిగా మీ దగ్గర నుంచి కూడా నాకు ఒక ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ యూ, వీఆర్ ఆల్, మనందరం కలిసి ఒక స్తూపం నిర్మించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది అన్నది మాత్రం సత్యం. ప్లీజ్, ఏమంటారు సుధాకర్ గారు? తప్పకుండా అండి, ఇది చాలా బృహత్తరమైనటువంటి కార్యక్రమం. దీనికి స్తూపం ఎందుకంటే దాదాపు 272 మంది అమరవీరులు తమ యొక్క అసూలను బాసారు ఈ అమరావతి రాజధాని కోసం. వారిని గుర్తు చేసుకుంటూ అమరావతిలో ప్రత్యేకమైనటువంటి ఒక స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేయాలి. దీనిని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మొట్టమొదటిగా తీసుకెళ్దామండి. తప్పకుండా అతి త్వరలోనే మాజీ ముఖ్యమంత్రి గారితో మాత్రం ఓపెన్ చేయించండి. తప్పకుండా తప్పకుండా అమరావతి పని చేద్దాం. రజనీ గారు, స్మారక స్తూపాన్ని ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని నేను ఆహ్వానిస్తాను.
మాజీ ముఖ్యమంత్రిని మాత్రం మీరే ప్రత్యేక శ్రద్ధతో ఆహ్వానించాలి. యూ హ్యావ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆర్ యూ రెడీ ఫర్ వాళ్ళు ఈ దట్? రోజు స్వాతంత్ర సమరయోధులు అయిపోయారు సార్. ఈ రోజు 272 మంది స్వాతంత్ర ఉద్యమంలో చనిపోయినట్టుగా అమరావతి ఉద్యమంలో అసలు బాసారంటే అది చిన్న విషయమేం కాదండి. Yeah. ఈ రోజు సుధాకర్ గారు బయటకు వచ్చిన, రజనీ బయటకు వచ్చిన, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి వల్లేనండి. ఆయన అమరావతిని అష్టకష్టాలు పెట్టబట్టే మా గొంతు గళాన్ని విప్పి ఈ రోజు అమరావతి ఉద్యమాన్ని పురుగొల్పాం. సో మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం కల్పించిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హిట్లర్ పరిపాలన చూపించారు కాబట్టి ఈరోజు స్తూపాలు కడతాం, విధ్వంసం పుస్తకం ఫ్రీగా పబ్లిసిటీ చేస్తాం, బజార్లో పోస్టర్లు పెట్టి ఏ వీధిలో నడుస్తారో ఆ వీధిలో ఆ పోస్టర్లు చూస్తుంటే సిగ్గుతో తలదించుకొని పాదయాత్ర చెయ్యాలా వద్దా? ఎందుకంటే చంద్రబాబు గారు ఇలాంటి పాదయాత్రలు ఆపరండి. ఇది ప్రజాస్వామ్యం కానివ్వండి అంటారు. ఆయన మంచితనానికి మేమేం వదిలేయమండి. ఎందుకంటే 29 ఎలక్షన్ మాకు గుర్తు, 29 ఎలక్షన్ మాకు టార్గెట్, 24 కాదండి. సో ముందుగానే మేము ఫ్లెక్సీలు కట్టించి సిద్ధం అన్నట్టుగా విధ్వంసం అని అంటే అప్పుడు ఎలా ఉంటుందో చూడాలండి. ఈ 5 ఏళ్ళు కూడా ఫ్లెక్సీలు అంతే ఉండాలండి, మారకూడదు. ఎస్, ఖచ్చితంగా. నెక్స్ట్ గవర్నమెంట్లో మన రాజేంద్ర గారు. మన రజనీ గారిని హోంశాఖ ఇస్తే బాగుండు అనిపిస్తోంది. ఆ ఉద్రేకం, ఆ ఉద్వేగం ఇవన్నీ చూసినప్పుడు సుధాకర్ గారు విల్ ట్రై ఫర్ దట్. తప్పేం లేదు. నేను ఆశపడుతున్నానో లేకపోతే ఆమె భావిస్తున్నారో ఏం లేదు ఇక్కడ. బట్ అనిపించినటువంటిది టక్కున నాకు అనిపించిన భావం, ఇలాంటి వాళ్ళే హోమ్ మినిస్టర్గా ఉంటే, ఇలాంటి వాళ్ళే జర్నలిస్టులుగా మారితే, ఇలాంటి వాళ్ళే న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి విషయాల మీద పోరాడితే ఖచ్చితంగా నేరస్తులు జైల్లోనే ఉంటారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. అలాగే నేను ప్రపోజ్ చేసినటువంటిది ఏదైతే ఉందో అమరావతిలో ఒక నిర్మాణం జరగాలి అమరవీరులకు. అలాగే ప్రభుత్వం చేసినటువంటి హత్యలకు ఇప్పటిదాకా మనం చెప్పినట్టుగా రేపు మీ బిడ్డలు, మీ మనవలు వీళ్ళందరూ అటు వెళ్ళినప్పుడు మా అమ్మ పోరాడింది ఆ రోజుల్లో అని చెప్పుకోవడానికి ఒక ధైర్యాన్ని నింపుతుంది, ఒక సంస్కృతిని పెంచుతుంది. అమరావతి యొక్క సాంప్రదాయాన్ని ప్రజలు మొత్తం గుర్తించేట్టుగా ప్రపంచం ఇవాళ గుర్తించింది. దాన్ని మర్చిపోకూడదు. బికాజ్ జనాలకి షార్ట్ మెమరీ అంటాం కదా, అది గుర్తుంచుకున్నటువంటి వ్యక్తులుగా మనం ఆ ప్రయత్నం చేద్దాం. నా ఆలోచనకు మీరందరూ సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సుబ్బారావు అందరం త్వరలోనే కలుసుకొని ఒక 10 రోజుల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడదాం. ఆఫ్ కోర్స్ ప్రభుత్వం దగ్గర నుంచి కావాల్సిన భూమి కావచ్చు, అనుమతులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ పర్మిషన్లు తెచ్చే బాధ్యత, అలాగే నిర్మించేటటువంటి వాటిల్లో కాబోయే ఖర్చు కూడా I'm there for that. Yeah, thank you very much. ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నమస్తే. ముగిస్తూ మీ రాజేంద్ర.